మనకు అందుబాటులో ఉన్నారు మిట్ట నరసయ్యగౌడ్ గారు, పైలకృష్ణారెడ్డి గారు, ప్రొఫెసర్ శిశు గారు. పైలకృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని ఇప్పుడు మీరు చెప్తున్నారు. కానీ గతంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గినప్పుడు ఆ లబ్ధిని సామాన్య ప్రజలకు చేరనివ్వకుండా ఎక్సైజ్ డ్యూటీ, సెస్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వం లాగేసుకున్న మాట వాస్తవం కదా? కృష్ణారెడ్డి గారు, మీరేం చెప్తారు? సార్, ముందుగా మీకు రాజ్ న్యూస్ వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, సార్, వీళ్ళు ఎప్పుడైనా ఆయిల్ కంపెనీల మీద ఎలక్షన్స్ వచ్చినాయంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కాంగ్రెస్ బీజేపీ అనే కాదు, దేశం మొత్తంలో జరుగుతున్నది ఏంటంటే ఎలక్షన్స్ రాగానే ఆయిల్ రేట్లు పెంచుకుంటా, గ్యాస్ రేట్లు పెంచుకుంటా, వీటి మీద కట్టడి చేసేసి ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఆ యొక్క ఆయిల్ కంపెనీల మీద భారం పడేలాగా చేసి ఆ యొక్క ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రతిసారి ఎలక్షన్లు పెంచడం జరుగుతుంది. ఇది జరుగుతున్న వాస్తవము. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమేదో గతంలో సత్యపూసలము, సత్యాచంద్రులాగా పాలచన చేసినామని కాంగ్రెస్ నాయకులు గొంతు జించుకొని గొంతెత్తి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేదు. ఇప్పుడున్న వాస్తవం ఏంటంటే మధ్యలో మనకు 60 నుంచి $65 వరకు బ్యారెల్ వచ్చింది. మళ్ళీ ఈరోజు 120, 130 రూపీస్ దాకా, $130 వరకు వెళ్ళింది. దీంట్లో వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏంది, జరిగింది ఏంది, ఎవరిని దోపిడీ చేశారు, ప్రజాపాలన ఎవరు చేశారు అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మనం ఓన్లీ స్పెక్యులేషన్స్ బయట చెప్తున్నాం సార్. గత 40-50 సంవత్సరాల నుంచి ఆయిల్ కంపెనీస్ 1,00,000 నుంచి 2,00,000 కోట్ల పైన నష్టాల్లో ఉన్నాయి. దానికి అందరికీ కాంగ్రెస్ చేసిన ఘనకార్యం అనేది అందరు చెప్పారు. ఈ యొక్క 2022 నుంచి ఏదైతే మనకు సబ్సిడీ రష్యా నుంచి వచ్చిన తర్వాత ఆయిల్ కంపెనీలను కొంత ఉపశమనం చేసే విధంగా ఇది చేయడము, మొన్నటికి మొన్న కూడా వాళ్ళకు లాస్ వస్తుంది. ఇవి ఆయిల్ రేట్లు అంటే బ్యారెల్ రేట్లు పెరిగిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ట్యాక్సులు తీసుకుంటుందో అది కూడా ₹10 పెట్రోల్ డీజిల్ మీద వేవర్ చేయడం జరిగింది. అది డైరెక్ట్ కస్టమర్కు, కన్జ్యూమర్కి ఇవ్వకుండా ఆయిల్ కంపెనీలకు ఇవ్వడం జరిగింది. ఇందులో వాస్తవాలు ఏందో అవాస్తవాలు ఏందో తెలియలేకుండా ఎంతసేపు మనం ఆరోపణలు చేసుకుంటూ పబ్బం గడుపుకుందాము, ఎదుటివన్నీ బదనాం చేసుకుంటూ పబ్బం గడుపుకుందాము అనుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంది, గ్లోబల్గా ఆయిల్ క్రైసిస్ ఏముంది, గ్యాస్ క్రైసిస్ ఏంది, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ మన పక్క కంట్రీస్, వరల్డ్లో 90% ఆఫ్ ది కంట్రీస్, ఈవెన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ కూడా సమ్ ప్రాబ్లమ్ ఈజ్ ఫేసింగ్. దాన్ని మనం అర్థం చేసుకొని దానికి అనుకూలంగా ప్రజలను మోటివేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, దానికి అనుకూలంగా మెదులుకోవాలి, పొదుపు మంత్రం పాటించాలి. ఒక్కోసారి మనకు అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా లేని నాడు కూడా ఏ విధంగా మెదులుకోవాలనేది చెప్పుకోవాల్సింది పోయి దీన్ని రాజకీయ అవసరానికి యూజ్ చేసుకుంటాము, రాజకీయ అవసరముకు మాట్లాడుకుంటాము. ఇంతసేపు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని, మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ₹10 అక్కడ తగ్గించింది, ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ₹3 పెంచింది. మీరేమైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఇప్పుడు బీజేపీలో ప్రభుత్వాలు ఉన్న దగ్గర మనకంటే ₹6 నుంచి ₹7 తక్కువగా ఉంది డీజిల్, పెట్రోల్. మరి తెలంగాణలో ఎందుకు ఉంది ఆ పరిస్థితి? మీరు ఎందుకు తగ్గించట్లేదు? మీరు కూడా ప్రజల గురించి ఆలోచన చేసే వాళ్ళే కదా కాంగ్రెస్ పార్టీ. మీరు ప్రజాపాలన అనుకుంటారు కదా. మీ రేవంత్ రెడ్డి చారణ 4 లైన్ల ఆన్సర్ రాయమంటే 10 లైన్ల ఆన్సర్ రాస్తాడు, పనికి మళ్ళీ ముచ్చట్లన్నీ చెప్తాడు. కానీ మీరు కిషన్ రెడ్డి గారి గురించి ఆయన ఏదో గొప్పగా మాట్లాడతాడు. కిషన్ రెడ్డి గారు ఏ రోజు కూడా సబ్జెక్టు తప్ప వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత ఆరోపణలకు ఆయన ఏ రోజు పోయిన వ్యక్తి కాదు. మీ యొక్క రేవంత్ రెడ్డి గారి లాగానో ఎక్కడ పడితే అక్కడ ఏది పడుతుంది ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి ఎదుటి వారిని, అపోజిషన్ పార్టీని విమర్శించడానికే టైం కేటాయిస్తాడు తప్ప ఒక ప్రజా సమస్యల గురించో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించో మాట్లాడేంత ఇది మీ రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదు. ఆయన రాజకీయం ఏంటంటే ఎదుటోని బదనాం చేసుకుంటా తొక్కుకుంటూ వచ్చిండు, ప్రజలను తొక్కుకుంటూ వచ్చిండా, ఆయనతోటి ఉన్నోళ్ళని ఎక్కుకుంటూ వచ్చిండా, ఆ పార్టీలో కష్టం చేసిన వాళ్ళని తొక్కుకుంటూ వచ్చిండా, అది చెప్పాలి. ప్రజాపాలన చేసినా, ప్రజలకు గిది చేసినా, మల్కాజ్గిరిలో ఎంపీగా చేసినాడు, ఇగో గిది తీసుకొచ్చినాను, బ్రిడ్జిలు తీసుకొచ్చినాను, గీత కేంద్రం నుంచి తీసుకొచ్చినాను అని చెప్పలేడు. ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు చెప్పలేడు. ఎంతసేపు తొక్కుకుంటూ వచ్చినా, వాడిని చంపుకుంటూ వచ్చినా అన్నట్టు చెప్పడం తప్ప ఆయన చేస్తున్నది ఏంది? ఇప్పటికైనా ఆరోపణలు మారండి. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రజలు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మనం అందరం సమన్వయం పాటించి
ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళే విధంగా ఉంటుంది అనేది ఉండాలి. కానీ మనం అందరం సంఘటితంగా ఉండాలి. భారతీయులే కాదని సమస్య వచ్చినాడు ఎదుటో నిబంధన చేసి నేను ఎదుగుతాను అనుకోవడం కాదు. మనం గొప్ప పని చేసి మనం ఎదగాలి, కానీ ఎదుటోని బదనాం చేసి గొప్ప పనిగా మనమేదో ఘనకీర్తిలాగా మనమేదో గొప్ప పని చేసి ఉద్ధరిస్తున్నాం అన్న విధంగా మాట్లాడడం సమంజసంగా లేదు. బీజేపీ రాష్ట్రాలలో ఉన్న ప్రైజ్ మీరు చేయండి. నేను సూటిగా అడుగుతున్నా, చెప్పండి. మిట్ట నరసయ్య గౌడ్ గారు, ఇప్పుడు పక్క రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఏ రాష్ట్రంలో ఉందో ఆ ప్రైజ్ మీరు పెట్టండి. మీరు అది తీసుకురాలేక కాకమ్మ కథలు ఏదో గుర్రం గురించి చెప్పమంటే గడద గురించి మీరు చెప్పమంటే గుర్రం గురించి మాట్లాడుతుంటే మీకు సమంజసంగా ఉండదు. నరసయ్య గౌడ్ గారు, మనం సమస్యను సమస్యగా చూసి సమస్య ఉన్నదాన్ని ఏ విధంగా మనం బయటపడదాము, ప్రజలకు ఏ విధంగా ఓదార్పిద్దాం అనేది ఉండాలి. కానీ ఎదుటోళ్ళను బదనాం చేసి లేనిది సమస్యను సృష్టించే విధంగా మనం మాట్లాడితే కనుక ప్రజలకు ఉపయోగకరంగా ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్.